హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీత్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోవచ్చు ఏదైతే టెక్నికల్ గురూజీ హిందీ యూట్యూబ్ ఛానల్ ఉందో అది లోగా ఎలా తయారు చేస్తాడో అది మనం కూడా తయారు చేసుకోవచ్చు. అలా ఎలా చేయాలి అది కూడా మన ఫోన్లో పిక్సార్ట్లో ఎలా చేయాలి. సో ఫస్ట్ మనం ప్లే స్టోర్కి వెళ్ళి అందులో పిక్సార్ట్ అనే యాప్ని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ మీకు అంటే అది ఇబ్బంది అవుతుందంటే ప్లే స్టోర్ ఎనేబుల్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే డైరెక్ట్ లింక్ ఇచ్చేసాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే నుంచి. ఓపెన్ చేశాక డాటా డిసేబుల్ చేసేయండి, ఎందుకంటే స్లో అయిపోతున్నట్టు పిక్సార్ట్ స్లో అయిపోతుంది. డ్రా సంథింగ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ ఉంటుంది, ఓకే చేసేసింది. ఓకే చేసిన తర్వాత వైట్ పేపర్ సెలెక్ట్ చేసుకొని కాస్టమ్ 1280x1280 సైజ్ తీసుకోండి, ఎందుకంటే స్క్వేర్ కరెక్ట్ ఉంటుంది. తర్వాత మనము ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది అక్కడ చేయదు. ఎలా అంటే ఇప్పుడు టీ చేసామనుకోండి, అక్కడ రైట్ మార్క్ వస్తుంది. రైట్ మార్క్ ఇచ్చినాక ఇప్పుడు స్క్రీన్లో ఎక్కడ టచ్ చేసినా కూడా టీటీ అని ప్రింట్ పడినట్టు పడుతుంది. సో అక్కడ వేయకూడదు. పైన కనిపిస్తున్న టిక్ మార్క్ని ఇట్లా యారో మార్క్ని క్లిక్ చేసి ఎడిట్ ఇమేజ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఎడిట్ ఇమేజ్ వచ్చినాక మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ తీసుకోవాలి. మనకి ఏ అక్షరం కావాలి ఫస్ట్ స్టార్టింగ్. ఇప్పుడు టెక్నికల్ గురూజీకి టీ కావాలి, టీ అని సెలెక్ట్ చేసి దాన్ని ఇచ్చేసి రైట్ ఇచ్చేయండి. రైట్ ఇచ్చేసిన తర్వాత కలర్ సెలెక్షన్ చేసుకోండి. కలర్ సెలెక్షన్ మనకు ఆరెంజ్ కలర్ కావాలి కాబట్టి ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. కరెక్ట్ లేకపోతే అలా పైన మొత్తం ఓవరాల్ కనిపిస్తుంది, అక్కడికి మనం తీసుకోవచ్చు కలర్ని కూడా. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. మనం టీ తీసుకున్నాం కాబట్టి టీని తీసుకున్నాక మన ఫాంట్ ఎలా అంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది అంటే మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు వెళ్ళి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మనకు ఏదైతే లేటెస్ట్ అప్డేట్స్ ఏదైతే అప్లోడ్ చేస్తానో అది మీకు అది జరుగుతుంది. సో వీడియో కలిపి ఈ ఆర్బిట్రాన్ బ్లాక్ అనే ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని అందులో మనం ఈ టీని మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ డ్రాలోకి వెళ్ళిపోవాలి. డ్రాలోకి వెళ్ళిపోయాక రెక్టాంగిల్ షేప్ తీసుకొని దాన్ని ఫిల్ తీసుకొని ఓకే చేసేయాలి. ఓకే చేసిన తర్వాత వైట్ కలర్ తీసుకొని ఓకే రైట్ తీసుకొని పెద్ద సైజ్ తీసుకోండి. అది తీసుకున్నాక టీని సగం కట్ చేయండి. కట్ అయినాక మనం చూసినట్టయితే టీకి సగమే ఉంటుంది, ఫుల్ ఉండదు. తర్వాత మనం నెక్స్ట్ జీ కావాలి కాబట్టి ఓ తీసుకోవాలి మనం, ఎందుకంటే ఓ నేను చెప్తాను. ఎందుకంటే కలర్ సెలెక్షన్ తీసుకోండి ఫ్రెండ్స్. కలర్ కూడా మనకు ఫస్ట్ ఆరెంజ్ కావాలి, నెక్స్ట్ బ్లాక్ కావాలి. చూసినట్టే ఈ ఇమేజ్లో సగం ఆరెంజ్ సగం బ్లాక్ ఉంటుంది కాబట్టి మనకు సగం ఆరెంజ్ కావాలి. సేమ్ అదే ఫాంట్ తీసుకోవాలి కాబట్టి అదే ఫాంట్ తీసుకున్నాం. సో అదే ఫాంట్లో కరెక్ట్ సైజింగ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. కరెక్ట్ సైజింగ్ పైకి కింద దాకా టీ ఎంత ఉందో అంతే సైజ్ తీసుకోవాలి. కరెక్ట్ అక్షరం కింద మీద కాకూడదు. అది అయిందనుకో మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి బ్లాక్ వస్తుంది, అది కూడా కింద మీద అవుతుంది. సో అది ఇలా కాకూడదు కూడా మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మనం బ్యాక్ చేసి రైట్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత డ్రాలోకి మళ్ళీ డ్రాలోకి వెళ్దాం. డ్రాలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాక్ ఫుల్ తీసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే వైట్ తీసుకోవాలి. కలర్ తీసుకొని స్లైట్గా అంటే లైన్లా చిన్న చేసుకొని దాన్ని కరెక్ట్ ఈ టీ ఎడ్జ్ ఉంటుంది కింద టౌన్ షేప్ లైట్గా కట్ పెట్టుకోవాలి. ఆ కట్ ఆడికే మన ఎడ్జ్ అక్కడ నుంచి మొత్తం కిందకి వైట్తో మొత్తం ఫిల్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. మొత్తం కిందకి ఎన్ని ప్యాచెస్లో ఒక రెక్టాంగిల్ ప్యాచ్ లాగా మొత్తం ఆడికి లైన్ దాటకుండా ఆ వైట్ అది దాటకుండా మొత్తం కిందకి వేసుకుంటూ రావాలి. ఈ జీ కావాలి కాబట్టి మనకు ఆ పైన ఎంత కట్ అయినా సరే, పైన ఎంత అంటే ఒకటి మళ్ళీ ఇట్లా స్లైట్గా షార్ప్ ఎడ్జ్ వస్తుంది అక్కడ. ఆ ఎడ్జ్ వచ్చిన తర్వాత అదే బార్డర్ మనకు ఆరెంజ్ది. ఆ ఎడ్జ్ బార్డర్ తర్వాత కింద మనకు జీ కావాలి కాబట్టి జీకి మళ్ళీ బ్లాక్ తీసుకోవాలి కాబట్టి మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసి టిక్ వేసి మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్తున్నాం. టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఓ డన్ చేసేసి టిక్ వేసేసి అందులో కలర్ బ్లాక్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ కలర్ కావాలి కాబట్టి మళ్ళీ ఆర్బిట్రాన్ బ్లాక్ తీసుకొని ఫాంట్ తీసుకొని కరెక్ట్ నేను చెప్పిన ఇంతకుముందు కరెక్ట్ సైజింగ్ చూసుకోవాలి. అది దీనిదంటే అది పట్టదు, అది దీనిదంటే ఇది పట్టదు.
కరెక్ట్లో కావాలంటే కరెక్ట్ సైజింగ్ ఉండాలి. కరెక్ట్ సైజింగ్ ఉంటే కరెక్ట్ మనకు ఏ అక్షరం కావాలంటే ఆ అక్షరం వస్తుంది. సో ఆ సైజింగ్ కాడ కొద్దిగా డిస్టర్బెన్స్ కాకుండా సింపుల్ ట్రిక్ ఇది. సైజింగ్ చూసుకొని మళ్ళీ ఎరేజర్ టూల్ తీసుకొని సైజింగ్ చూసుకున్నాక కరెక్ట్ ఉందో చూసుకున్నాక రైట్ ఎరేజర్ టూల్ తీసుకొని మనకు ఎక్కడెక్కడ అయితే ఇది మనకు ఆరెంజ్ ఉందో అక్కడ దాకా రబ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మనకు బ్లాక్ ఎక్కడ ఉన్న అక్కడ మనం చేసుకున్నాం మళ్ళీ. సో ఇక్కడ బ్లాక్ ఎక్కడెక్కడ ఉన్న అక్కడ చేసుకున్నాం. మొత్తం రబ్ చేసేసి హార్డ్నెస్ కొద్దిగా తక్కువ వేసి సైజింగ్ కొద్దిగా ఎక్కువ వేసి సో మొత్తం ఏదైతే ఉందో తొందరగా రఫ్ అయిపోయేటట్టు తొందరగా వేసేసి పై మొత్తం బ్లాక్ ఇక్కడ లాస్ట్ మన ఎడ్జ్ ఉంటుంది అక్కడ దాకా బ్లాక్ మొత్తం రబ్ చేసేయాలి. రబ్ చేసిన తర్వాత మళ్ళీ అలా వెళ్ళినా సరే అక్కడ దాకా మనకు ఇక్కడ మొత్తం వైట్ ప్యాచ్ వస్తుంది మళ్ళీ ఇంకోటి. కాబట్టి మనకు వెళ్ళినా సరే మొత్తం రబ్ చేసేయండి. ఆరెంజ్ మీకు లైన్ దాకా కింద కట్ లైన్ ఉంటుంది అక్కడ దాకా కూడా నాకు ఏమీ డిస్టర్బెన్స్ ఉండకూడదు బ్లాక్కి. సో అక్కడ లైట్గా రబ్ చేయండి. లైట్గా అంటే లైట్గా ఇట్లా కనిపించేటట్టు లైట్. రెండు అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేవ్ చేసేసి ఈ ఇమేజ్ని ఇలా సేవ్ చేసి గ్యాలరీ సేవ్ చేసి నెట్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసి ఇది సేవ్ అవ్వట్లేదు. నెట్ ఆన్ చేసి సేవ్ చేస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ డ్రాలోకి వెళ్ళేసి దీన్ని ఇప్పుడే ఇంతకుముందు లోగానే తీసుకొని అదే లోగో మీద కట్ చేసేద్దాం. అదే ఫిల్ స్ట్రోక్ వేసి వైట్ తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా లైట్ ప్యాక్ చేసుకొని లైట్ పెట్టాలి. అక్కడ లైన్ మిస్ అయింది చూసారా. కరెక్ట్ సైజింగ్ మీద లైన్ పెట్టేసేయాలి అక్కడ. కరెక్ట్ అక్కడ ఎడ్జ్ కరెక్ట్ ఉండాలి ఫ్రెండ్స్. మీకు ఎలా ఉండాలంటే షార్ప్ ఇట్లా నైఫ్లో కట్ చేసినట్టు ఉండాలి చక్కగా అంతే. మళ్ళీ బ్యాగ్ వేసి మళ్ళీ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఆరెంజ్ అది కీ కట్ అయిపోయింది కాబట్టి. సో కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది, అది కూడా కానివ్వకుండా చూసుకోండి. టైట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఆ బ్లాక్ పైన ఎడ్జ్ అక్కడ ఆడ జీలా కావాలంటే కొద్దిగా ఆ ఆరెంజ్ మీకు పోకుండా వైట్ ప్యాచెస్ చేయాలి. రైట్. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళేసి టెక్నికల్ గురుజీ అనే ఛానల్ కింద రెడ్ కలర్లో ఒకటి బ్లాక్ కలర్లో రెండు వస్తుంటాయి. ఆ రెండు రావడానికి మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. టెక్స్ట్లోకి వెళ్ళేసి సేమ్ అదే ఆర్బిట్రాన్ బ్లాక్ ఫాంట్ తీసుకొని సేమ్ ప్రాసెస్ సేమే, కాకపోతే కొద్దిగా అది కిందిది కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. అది నేను చెప్తాను. TCHNICL టెక్నికల్ డన్ రైట్ ఇచ్చేసాను. నెక్స్ట్ కలర్ బ్లాక్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కిందికి వెళ్ళేసి టెక్నికల్ ఆర్బిట్రాన్ బ్లాక్ అదే ఫాంట్ మీద టెక్నికల్ రాయాలి. కింద మళ్ళీ ఒక బ్లాక్ తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు రైట్ ఇచ్చేసి మళ్ళీ బ్యాక్ వెళ్తాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్రాలోకి వెళ్ళేసి మళ్ళీ ఒక
బార్ ఆడికిడికి రెడ్ కలర్ది కరెక్ట్ రాయాలి. కరెక్ట్ ఇలా ఫిల్ చేసేయాలి. బాక్స్ ఫిల్ చేసి దాన్ని కట్ చేయాలి. మళ్ళీ చూసాను, నేను ప్రాసెస్ ఇచ్చాను, చూసి కూడా చేస్తుంటాను. చూడండి, కరెక్ట్ టెక్నికల్ సైజింగ్ అంతానే రావాలి. కరెక్ట్ అంతానే రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫిల్ కలర్ తీసుకొని కలర్ చేంజ్ చేయాలి. ఇప్పుడు కలర్ వైట్ తీసుకోవాలి. వైట్ తీసుకొని కరెక్ట్ ఆ బాక్స్ ఎడ్జెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, క్రాస్లో ఇట్లా కట్ చేయాలి. క్రాస్లో ఇట్లా పెంటాగోనల్ సైడ్ లాగా కట్ చేయాలి. సేమ్ అదే ప్రాసెస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లో చేసేసి ఇందులో ఇప్పుడు మళ్ళీ అలా గురూజీ అని రాయాలి. గురూజీ రాయాలి. ఇప్పుడు అలా మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళేసి గురూజీ రాస్తున్నాను. దాన్ని చేసి రైట్ మార్క్ చేశాను. గురూజీ సెలెక్ట్ చేసుకొని యూనికా అనే ఫాంట్ ఉంటుంది, అది సైజింగ్ తక్కువ చేసి అదొక్క ఫాంట్, అది ఒక్కటే గురూజీకి ఆ ఫాంట్ పెట్టేసేయాలి. మీకు చూపిస్తాను. మీకు యూనికా ఇక్కడ ఉండాలి, చూపిస్తాను మీకు కొంచెం అని. కార్బిట్రాన్ బ్లాక్ అది కూడా సెట్ అవుతుంది, కానీ అది కొద్దిగా సెట్ కానట్టు అనిపించింది నాకు. అందుకోసమే మనం చేస్తున్నాం, మన చేతిలో కదా పది కాబట్టి మన ఇష్టం అటు పెట్టుకోవచ్చు. సో నేనైతే ఈ యూనికాని ప్రిఫర్ చేస్తున్నాను. అది చూడండి, యూనికా 1 అనిపిస్తుంది, ఇది బాగుంటుంది. సో ఫైనల్గా మనకు ఈ లోగో అయితే తయారైంది.